అమెరికాతో విదేశీ వాణిజ్య ఒప్పందం విషయంలో ఇప్పట్లో చర్చలు లేవని తేల్చి చెప్పేసింది భారత వాణిజ్య శాఖ. ఎందుకంటే ఇంకా అక్కడే తేల్చుకోవాలి, వాళ్ళు సుప్రీంకోర్టు అక్కడ టారిఫ్లు వద్దంది. మళ్ళీ ఇప్పుడు మనం 18% టారిఫ్లు అన్నటువంటి పాత పాయింట్ మీద అగ్రిమెంట్ అవ్వాల్సిన పని లేదు. అమెరికాతో ఇప్పట్లో చర్చలు ఏమి లేవు. అక్కడ ఫైనల్గా ఆడ కోర్టు తీర్పు, ఇప్పుడు అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నీ అయ్యాక ఏది ఎగుమతి చేయాలి, ఏది దిగుమతి చేయాలన్నది పూర్తిగా వచ్చాకనే నిర్ణయం తీసుకుంటాం. అంటే అమెరికా విషయంలో తొందరపడట్లేదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి భారతదేశం అవసరమైనప్పుడే చూసుకుంటుంది, పొమ్మని తేల్చి చెప్పేసింది. అదే సందర్భంలో ఆస్ట్రేలియా, శ్రీలంక, పెరు, చీలీ, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో మాత్రం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నామని ప్రకటించిన తద్వారా మాకు అమెరికా అయినా ఎవడైనా సరే పెద్దోడని చెప్పి మేము అక్కడ పట్టించుకోము, భయపడిపోము. ఇక్కడ చిన్నోళ్ళు అని చెప్పి వీళ్ళని వదిలిపెట్టడం, కలిసి సాగుతామన్నటువంటి విషయాన్ని మాతో మంచిగుంటే మంచిగుంటాం, లేకపోతే లేదని తేల్చి చెప్పింది.